మన కిసిక్ టాక్స్ కి రాబోతున్న గెస్ట్ ఎవరంటే అనుష్కలా కనిపించే మా మౌనిష. అనుష్క గారు ఎలా ఉన్నారు? కొడతారండి బాబు అనుష్క గిరిష్క అంటే మీరు. అసలు ఈ యాంగిల్లో చూస్తే అనుష్క, ఈ యాంగిల్లో చూస్తే సమంత, ఇట్లా స్ట్రైట్ గా చూస్తే అసలు వాళ్ళని మించిపోయిన మౌనిష కనిపిస్తుంది మాకు. ఓకే అండి. అసలు ఇంత అందం ఎట్లా అండి మీకు? ఇప్పుడు కమెంట్స్ లో చెప్తారండి మీరు ఇంత పొగిడాక. అసలు మీరు ఏంటండి మీ యూటాలోనే స్నో పడుతుంది అనుకుంటున్నారా? మాకు పడట్లేదు అనుకుంటున్నారు. ఇక్కడ చూడండి మొత్తం ఎంత స్నో ఉందో. యుఎస్ నుంచి హైదరాబాద్ లో దిగిన ఆ రోజే ORR లో స్నో పడింది. నేను వచ్చిన రోజే. అంటే మీరు ఎక్కడుంటే అక్కడ స్నో తీసుకొని వచ్చి అందుకని కొంచెం చల్లబడింది. చూడండి గాలి వస్తుంది. ఆ స్నో గోల్ ఏంటి నాకు అర్థం కాదు. అదొక హఠాత్ పరిణామం అండి. పడక ఒక రోజు స్నో పడింది డాలస్ లో. అది కూడా నేను వెళ్ళి ఏదో ర్యాండమ్ గా ఒక రీల్ చేశాడు. అక్కడెక్కడో టెక్సాస్ లో స్నో పడిందంట. ఇంకా మన డల్లాస్పురం యూత్ అందరూ అందాల కార్ లో మామూలుగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నా. ట్రైపాడ్ ఉంది, అక్కడ వెళ్ళి ఒక రీల్ చేద్దామని చేసా. అసలు ఏమి థాట్ లేదు, నథింగ్ బిహైండ్ ఇట్. ఊరికని రీల్ చేసా. అది ఎందుకు వైరల్ అయింది అన్నది నాకు ఈ రోజు వరకు జెన్యూన్ గా తెలియదు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం ఉంటుంది. నా టైం వచ్చింది. అసలు ఆ రీల్ మాకు ఎలా చేశారో మాకు ఒక్కసారి చూడాలని ఉంది. అక్కడెక్కడో టెక్సాస్ లో స్నో పడిందంట. ఇంకా మన డల్లాస్పురం యూత్ అందరూ అందాల ఆడబొమ్మ. ఇది యూటా, మాకు ఇక్కడ రోజు స్నో పడుతుంది. ఇదిగో తట్టలో తీసిన. మీ స్లాంగ్ కూడా నాకు డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఏంటి అసలు మీరు ఎక్కడ పుట్టారు? నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాదే అండి. తెలంగాణ కదా? తెలంగాణనే, కాకపోతే ఆంధ్ర కదండి. మా డాడీ ఒంగోలు, మా మమ్మీ వాళ్ళది కర్నూలు. సో అన్ని మిక్స్. నేను చదువుకుంది అంతా హైదరాబాదే. సో అంతా మిక్స్డ్ యాక్సెంట్స్ అయ్యాయి. అక్కడికి వెళ్ళాక ఇంకా 10 years నుంచి US లో ఉంటున్నాను. అక్కడ నాకు అసలు అక్కడ ఇండియన్ ఫ్రెండ్స్ తక్కువ అండి. నేను ఉన్న స్టేట్స్ లో ఇండియన్స్ కూడా తక్కువ ఉంటారు. సో అమెరికన్స్ తో ఉండి అదొక రకమైన ఇంగ్లీష్ వచ్చింది. అది అంతే. అమెరికనైజ్డ్ ఇంగ్లీష్ కాదు, అది ఇండియన్, అదొక టైప్ అంతే. దానికి ఇవన్నీ యాక్సెంట్స్ అన్ని కలిపి, ఇంకా ఒంగోలు, కొంచెం తెలంగాణ, మా హస్బెండ్ వాళ్ళది గుంటూరు, అన్ని కలిపితే ఇట్లా అన్ని కలిపితే ఇలా స్నో అక్క స్లాంగ్ తయారైంది. గుంటూరు ఎవరిదన్నారు? మా హస్బెండ్ అండి. మీకు పెళ్ళయిందా? పెళ్ళయింది, ఒక పాప కూడా. సద్దురు మమ్మీయా మీరు? అంతే అండి, అందరు అదే అంటున్నారు. అసలు ఎట్లా అండి ఇంత మెయింటెనెన్స్? అసలు మీరు జిమ్, యోగాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు? జిమ్ అండి, కొంచెం జిమ్ ఫ్రీకే. ఇండియాకి వచ్చి ఒక 5 kgs పుట్టాను అయ్యా 1 month లో. మా ఇండియా అంతే, తప్పదులేండి, అదే ఫుల్ తిన్నా. 6 years తర్వాత వచ్చా కాబట్టి ఇంకా నేను డైట్ గిట్ అన్ని మానేసి తింటున్నా. బట్ అక్కడ ఉంటే మాత్రం కొంచెం స్ట్రిక్ట్ గానే పిలాటెస్, జిమ్. అసలు మార్నింగ్ లేచిన కానీ నైట్ పడుకునే వరకు మీరు ఏమేమి మీ ఓన్ గా మీకోసం ఏం చేసుకుంటారు? నా కోసం నేను ఓన్ గా అంటే కంపల్సరీ జిమ్ కి అయితే వెళ్తా అండి. వీక్లీ 3-4 times అన్నా. అదైతే ప్రయారిటైజ్ చేసుకున్నాను. నాకు డ్రైవ్స్ కి వెళ్ళడం చాలా ఇష్టము. సో నేనే ఇంట్లో పనులన్నీ నేనే చూసుకుంటాను. వంటలు, గ్రాసరీ షాపింగ్. మాకు 2 కుక్కలు ఉన్నాయి. సో వాటిని వాకింగ్, డే అంతా మొత్తానికి యాక్టివ్ గా బిజీగా ఉంటారు. మీరు ఫుడ్ ఏం తింటుంటారు? అన్ని తింటా అండి. అంటే మా బుర్రలు కాదండి. ఫుడ్ విషయంలో అయితే రెస్ట్రిక్షన్స్ లేవండి, పెట్టుకోను కూడా. అసలు బేసిక్ గా అవి తింటే ఇవి తింటే లావ్ అయిపోతారు అలాంటివి లేవండి. అందుకే లావ్ అవుతున్నా కూడా. షుగర్ అంటే చాలా ఇష్టం. షుగర్స్ అంటే స్వీట్స్, బ్రౌనీలు, చాక్లెట్లు అవన్నీ అవే తింటా. మధ్యలో ఎప్పుడన్నా అన్నము ఇట్లా అలాంటివి. అసలు మీరు మాట్లాడుతుంటే అసలు పక్కన వాళ్ళకి మాట్లాడాలనిపించదు, ఇట్లానే వినాలనిపిస్తుంది. అసలు భలే మాట్లాడతారు. నాకు మీతో అలానే అనిపిస్తుంది, మీరు మాట్లాడుతున్నా నాకు అలానే అనిపిస్తుంది. అబ్బా ప్లీజ్ ఎడిటింగ్ లో తీసేయకుండా ఉంచరా. ఈ రీల్స్ గురించే పక్కన పెట్టేస్తే ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో అసలు మా డైరెక్టర్లని, మా హీరోల్ని అందరిని ఇంటర్వ్యూలు చేసేస్తున్నారు ఏంటి మీరు? సో అది అలాంటిది ఒకటి పాసిబిలిటీ ఉందని కూడా నాకు తెలియదండి. ఇన్స్టాగ్రామ్ ని జస్ట్ ఫన్ పర్పసెస్ కోసమే వాడుతున్నాను. అలానే వచ్చాను, అలానే కంటెంట్ క్రియేట్ చేశాను. కానీ సడన్ గా నాకు ఒకసారి విష్ణు మంచు గారు కన్నప్ప మూవీ ప్రమోషన్స్ డాలస్ లో అవుతున్నాయి అని చెప్పారు. చెప్పిన స్పెషల్ గెస్ట్ లాగా విరానిక గారు ఇన్వైట్ చేశారు. సో వెళ్ళాను, అక్కడ అంతా ఎంజాయ్ చేశాను. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయినాయండి. ఏ మూవీ రిలీజ్ అయినా కంపల్సరీ మన ఇన్స్టాగ్రామ్ లో లైవ్ కి రావాలి, మన బ్లెస్సింగ్స్ తీసుకోవాలి, అప్పుడు రిలీజ్ చేసుకోవాలి మూవీ.
కానీ ఇప్పటి వరకు ఎంత మందితో చేశారండి మీరు? అంటే కౌంట్ లేదండి, కానీ అన్ని మేజర్ మూవీస్ వాళ్ళందరూ వచ్చారు. చేశారు. రీసెంట్ ఏ గా హీరోస్ తో చేశారు? రానా గారు, అడవిశేష్, నవీన్ పోలిశెట్టి గారు. నవీన్ పూలిశెట్టితో మీరు ఏదో ఒక డైలాగ్ చెప్పారు లైవ్ లో, అసలు పట్ట 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 ఏంటంటే అసలు మీరు మైక్ ఏమైనా ఉందా లోపల? ఆ డైలాగ్ మా కోసం ఒక్కసారి మళ్ళీ. హై సార్, వీఆర్ హ్యావింగ్ ఎ ఫెంటాస్టిక్ ఆఫర్ సార్ ఆన్ బుక్స్ సార్. ఈ మధ్య పిల్లలు సార్ అసలు చదువు మీద జాసే పోయింది సార్, అలాంటిది మా బుక్స్ చదివితే మీ పిల్లలు ఎల్కేజీ నుంచి కేబీసీ ఐఐటికి ప్రిపేర్ అవుతారు సార్. ఏంటండి అంత ఫాస్ట్ గా అసలు? అంటే చిన్నప్పటి నుంచి వాగుతానే ఉంటా అండి. నాకు చిన్నప్పుడు ఎలా అంటే మా అమ్మమ్మ వీళ్ళందరూ డబ్బులు ఇస్తానే వాళ్ళు, ఒక 10-20 రూపీస్ ఇస్తా, కాసేపు ఒక గంట కామకు కూర్చోని. నాకు డబ్బులు వద్దు, నేను మాట్లాడుతూనే ఉంటాను. అదే నాకు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో పనికి వస్తుంది. అదే అప్పుడు నన్ను ట్రై చేశారు నన్ను. అమ్మమ్మ మీరు ఎంతలా తొక్కేసినా ఇప్పుడు చూడండి మాట్లాడితే డబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు ఇంకా ఎక్కువ వస్తున్నాయి, 10-20 కాదు, 10-20 కాదు. యుఎస్ నుంచి ఇప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోతున్నారని, ఇక్కడ విల్లాస్ అన్ని కూడా ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చారని విన్నాను. లేదండి, అలా షిఫ్ట్ అవ్వలేదు. మా పేరెంట్స్ వాళ్ళు ఇక్కడే ఉంటారు కాబట్టి హైదరాబాద్ లో, సో వచ్చి వెళ్తుంటాను. ప్రమోషన్ల కోసం యుఎస్ నుంచి హైదరాబాద్ వచ్చారు అంతే అండి. ప్రమోషన్స్, కొన్ని షోస్, టీవీ షోస్, మీతో మాట్లాడడానికి. అసలు మీరు ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఎంత సంపాదించుంటారు దాంట్లో? జెన్యూన్ గా చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్ లో ఎర్నింగ్ లేదండి, ఇన్కమ్ లేదు. వాళ్ళు మానిటైజేషన్ ఇది అది అంటారు, వచ్చిన $1 $2 దాని నుంచి ఏమి ఉండదండి. మనకు వచ్చే ఇన్కమ్ వచ్చేసి ప్రమోషన్స్, బ్రాండ్ డీల్స్, వీటి నుంచి. ఇంకా వాళ్ళు ఏంటంటే ఫాలోవర్స్, వ్యూస్ బట్టి మాట్లాడుకుంటామండి ఇంకా డీల్స్. మీరు యుఎస్ లో ఉంటారు, హైదరాబాద్ వచ్చి బ్రాండింగ్స్ చేస్తున్నారు, ఒకవేళ ఇక్కడే ఉండిపోవాలనుకుంటే ఉండిపోతారా? నాకు ఇక్కడ బాగా నచ్చుతుందండి, వచ్చాను, ఆపర్చునిటీస్ కూడా బాగా వస్తున్నాయి. నాకు ఈ ప్రమోషన్స్ వీటికన్నా అండి టీవీ సైడ్ చాలా ఇంట్రెస్ట్ ఉంది. మీలాగా యాంకరింగ్, మీలాగా ఒక టాక్ షో పెట్టుకోవాలి. వచ్చిందండి వయ్యారి టీవీ స్పేస్ లో కనపడాలి, ఫ్యామిలీ ఆడియన్స్ కి కొంచెం దగ్గర అవ్వాలని. మొత్తానికి అయితే చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. తెలుగు వాళ్ళు ఎప్పుడు కూడా మిమ్మల్ని లవ్ చేస్తూనే ఉంటారు. వామ్ వెల్కమ్ ఎప్పుడు ఉంటుంది. మీరు వెళ్ళకుండా ఇక్కడే ఉండాలని అనుకుంటున్నాం, ఎందుకంటే మీలాంటి టాలెంట్ పీపుల్ వస్తే మిమ్మల్ని చూసి చాలా మంది నేర్చుకుంటారు కూడా. అవన్నీ పక్కన పెట్టేస్తే ఒక పెద్ద రియాలిటీ షో కోసం మీరు హైదరాబాద్ వచ్చారంట. అందరూ అదే అడుగుతున్నారండి. 2 బ్యాగులు సదిరేసుకున్నారా హౌస్ కోసం? మీరు ఏ షో అనుకుంటున్నారో నాకు అర్థమైంది. అది మాకు కూడా తెలుసు. లాస్ట్ సీజన్ వైల్డ్ కార్డ్ లాగా అడిగారండి. అంతకుముందు కూడా వస్తానే ఉన్నాయండి ఆపర్చునిటీస్ ఆ షో కోసం అయితే. కానీ ప్రాబ్లం ఏంటంటే టైమింగ్ కుదరట్లేదు. నాకు చిన్న పాప కదండి, అది కూడా ఆలోచించాలి కదా. మిమ్మల్ని చూస్తే వాళ్ళు అలా అనుకోరు కదా, అనుకోరు. సో చిన్న పాపను వదిలేసి రావడానికి కూడా రెడీగా లేకుండే. ఈ ఇయర్ కూడా వచ్చింది ఆపర్చునిటీ, ఇంకా చూడాలండి. నేనేమి డిసైడ్ మేము కూడా చూస్తాం. చూడండి మీ పాప మీలాగే యాక్టివ్గా ఉంటుందా? చాలా హైపర్ యాక్టివ్ అండి. తను కూడా నాతో పాటు మోడలింగ్ చేస్తుంది. అక్కడ US కి పెద్ద పెద్ద బ్రాండ్స్ కి తను షూట్స్ చేసింది.